హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. నిన్న మన స్టాక్ మార్కెట్లు జిఎస్టీ రేట్ల కోత జోష్తో భారీ లాభాలతో ఆరంభమైనప్పటికీ కూడాను రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ స్టాక్స్లో వచ్చిన ప్రాఫిట్ బుకింగ్ తోటి మార్నింగ్ నుంచి వచ్చిన లాభాలు మొత్తము ఆవిరైపోయినాయి. నిన్న ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐస్ అతి తక్కువ అమ్మకాలు జరపడం చూసాము. జస్ట్ 106 కోట్లు మాత్రమే అమ్మకాలు జరపగా డిఐఎస్ మాత్రము 2233 కోట్లు పర్చేజ్ చేయడం జరిగింది. అయినా కూడాను మన మార్కెట్లు హై రేంజ్ దగ్గర నిలబడలేకపోయినాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జిఎస్టీ స్లాబ్ చేంజ్తో వచ్చిన పాజిటివిటీ కంటే కూడాను ట్రంప్ మీద ఉన్న భయాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మార్కెట్లో ఎప్పుడూ కూడాను అన్సర్టనిటీ ఉంటే మార్కెట్కి నచ్చదు. అన్సర్టనిటీ ఉన్నంత కాలము మార్కెట్లు డౌన్ సైడ్ మూవ్ అవుతుంటాయి. ఒక్కసారి ఏదైనా విషయం మీద సర్టనిటీ అంటే ఇది నిశ్చితంగా జరుగుతుంది అనుకున్నప్పుడు మాత్రమే మార్కెట్లు అప్ సైడ్ మూవ్ అవడం చూస్తూ ఉంటాం. దాంట్లో భాగంగానే ట్రంప్ చేసిన కామెంట్స్, రీసెంట్గా ట్రంప్ డిఫరెంట్ కామెంట్స్ పాస్ ఆన్ చేస్తున్నాడు ఇండియా మీద. సో ఈ కామెంట్స్ అన్నిటికీ భయపడి ఎఫ్ఐఎస్ ఏదైనా సెల్ చేస్తూ ఉన్నారా? కంటిన్యూస్గా సుమారుగా చూస్తే జూలై అండ్ ఆగస్ట్ నెలల్లోనే 1,00,000 కోట్ల వరకు వీళ్ళు అమ్మకాలు జరిపారు. సెప్టెంబర్లో కూడాను వాళ్ళ అమ్మకాలు ఆపలేదు. సెప్టెంబర్లో 4 ట్రేడింగ్ సెషన్స్లోనే ఆల్మోస్ట్ 5,000 crores వాళ్ళ అమ్మకాలు జరిపినట్టుగా చూస్తూ ఉన్నాం మనం. ట్రంప్ మిగిలిన దేశాలకి ఎంతవరకు చెడు చేస్తున్నాడో తెలియదు, కానీ అమెరికాకి మంచి చేస్తాను అని చెప్పే కామెంట్స్ తోటే అతను అధికారంలో రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత ఈ ట్రేడ్ టారిఫ్స్ అని చెప్పేసి విపరీతమైన టారిఫ్స్ విధిస్తూ వివిధ దేశాలతోటి ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేది కుదుర్చుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా అతను అమెరికాలోని ప్రముఖ టెక్నాలజీ సంస్థల అధిపతులు, సిఇఓలకు విందు ఇచ్చాడు నిన్న వైట్ హౌస్లో. దీనికి టిమ్ కుక్, సుందర్ పిచాయ్, జుకర్బర్గ్, సత్య నాదెళ్ల వంటి ప్రముఖులు హాజరవడం జరిగింది. సో వాళ్ళందరినీ ట్రంప్ ఒకటే మాట అడుగుతూ ఉన్నాడు, అమెరికాలో పెట్టుబడుల గురించి ఏం చేస్తున్నారు, ఎంతవరకు మీరు అమెరికాలో పెట్టుబడులు పెడుతున్నారు అని చెప్పేసి సూటిగా ప్రశ్నించడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఈ దిగ్గజ సంస్థలు అమెరికాలో పెట్టుబడులను పెంచడం స్టార్ట్ చేసింది. సో యాపిల్ సిఇఓ టిమ్ కుక్ $600 బిలియన్ అమెరికాలో పెట్టుబడి పెట్టబోతున్నట్టుగా తెలియజేశాడు. అదే రీతిలో మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ కూడాను $600 బిలియన్ అమెరికాలో పెట్టుబడి పోతున్నట్టుగా చెప్పడం జరిగింది. రాబోయే 2 ఏళ్లలో $250 బిలియన్ అమెరికాలో పెట్టుబడి పెట్టబోతున్నామని చెప్పేసి గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ కూడా తెలియజేయడం జరిగింది. ఏటా $80 బిలియన్ వరకు ఇన్వెస్ట్ చేస్తారట మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్ల కూడా. సో ఈ దిగ్గజ సంస్థలన్నీ కూడాను అమెరికాలో పెట్టుబడులు పెట్టడం స్టార్ట్ చేస్తూ ఉన్నాయి. అయితే ఈ విందుకు మాత్రము టెస్లా అధినేత ఎలాన్ మస్క్ రాకపోవడం మాత్రం కాస్త అనుమానించదగ్గ విషయమే. అధ్యక్ష ఎన్నికలు ముగిసిన తర్వాత కొంతకాలం పాటు ట్రంప్, మస్క్ కలిసే కనిపించారు. ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో ఆయన డోజ్ శాఖ బాధ్యతలను కూడా చేపట్టడం జరిగింది. ఆ తర్వాత వీరి మధ్య విభేదాలు రావడం కూడా చూసాం మనం. ఈ క్రమంలోనే టెస్లా అధినేతను అధ్యక్షుడు ఆహ్వానించకపోవడం కాస్త అనుమానించదగ్గ విషయమే. మస్క్ స్థానంలో ఆయన ప్రత్యర్థి ఓపెన్ ఏఐ సిఇఓ శామ్ ఆల్ట్మన్ను ఈ విందుకి ఆహ్వానించడం జరిగింది. ట్రంప్ మన మీద టారిఫ్లు అని చెప్పేసి విరుచుకుపడుతుంటే కేంద్ర ప్రభుత్వం దానికి విరుగుడుగా కొన్ని సంస్కరణలకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. సో రీసెంట్గా మనం చూసినట్లుగా జిఎస్టీ రేట్ స్లాబ్స్ని రివైజ్ చేయటం, వాటిల్లోనే కొన్ని తగ్గింపులు కూడా చేయటం, అది సామాన్య ప్రజలకి నిత్యావసరాల వస్తువుల భారం తగ్గించేలా చేయడంలో కూడా సఫలమయ్యారని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఇప్పుడు ఏదైతే ఎగుమతిదారులు ఉన్నారో, సో మనకి ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఊతమిచ్చేలాగా ప్రత్యేక స్కీమ్స్ తీసుకురానున్నట్లుగా సమాచారం. ముఖ్యంగా ఈ టారిఫ్ల వల్ల టెక్స్టైలు, జౌళి ఉత్పత్తులు, ఆభరణాలు, రత్నాలు, వ్యవసాయ ఉత్పత్తులు, మత్స్య సంబంధిత ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో ఈ ఎగుమతిదారులు ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళంతా ఆందోళన చెందినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం కొన్ని ప్రోత్సాహక చర్యలకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకి కొన్ని ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటిస్తారేమో అనే కథనాలు నేషనల్ మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 4 నెలల్లో భారత్ నుంచి అమెరికాకు $33.53 బిలియన్ విలువైన ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఈ ఎగుమతుల విలువ 21.64% పెరిగింది. 2024-25లో భారత్ చేసిన మొత్తం ఎగుమతుల్లో అమెరికా వాటా సుమారుగా 20% ఉంది. తాజాగా ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో అగ్రరాజ్య మార్కెట్లో మన వస్తువుల ధరలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. దీంతో గిరాకీ పడిపోతుందని చెప్పేసి ఈ ఎక్స్పోర్ట్ కంపెనీస్ కాస్త వర్రీ అవుతా ఉన్నాయి. దాన్ని అడ్రస్ చేయడానికి మన కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్యాకేజీలు ప్రకటించవచ్చు అని చెప్పేసి కథనాలు వినపడతా ఉన్నాయి. ముఖ్యంగా ఆ విధంగా కనుక చేస్తే టారిఫ్ల ప్రభావం ఉన్న ఎగుమతులకు సంబంధించిన రంగాల్లో ఉద్యోగ భద్రత అంటే ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ అనేది ఒకటి ఉంటుంది. అట్లానే ఎగుమతుల కోసం కొత్త మార్కెట్లను కూడా అన్వేషిస్తూ
అది కేంద్ర ప్రభుత్వమే చూస్తూ ఉంది. కొత్త కొత్త మార్కెట్లు అమెరికా కాకుండా ఆల్టర్నేటివ్స్ కంట్రీస్ ఏమైనా ఉన్నాయా మనం ఎగుమతి చేయడానికి అని చెప్పేసి ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మన దేశం మీద అమెరికా టారిఫ్లు వేస్తుంది, కానీ మన దేశం మాత్రము ఎలాన్ మస్క్కి సంబంధించిన టెస్లా సంస్థని అమ్ముకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ అనుమతి ఇవ్వడం జరిగింది. జూలై 15 ముంబైలో తొలి షోరూమ్ను వీళ్ళు ప్రారంభించడం జరిగింది. టెస్లా ఇక్కడ మోడల్ వై కార్ని అమ్మాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుంది. చైనా ప్లాంట్లో పూర్తిగా తయారైన కార్ను కంప్లీట్ బిల్డ్ యూనిట్ అంటే చైనాలో కంప్లీట్ అయింది, దాన్ని ఇండియాకి దిగుమతి చేసుకొని ఇక్కడ టెస్లా సేల్స్ చేస్తూ ఉంది. వీళ్ళు 2 వేరియంట్లో ఈ కార్ని ఇండియాలో అమ్మడానికి చూస్తున్నారు. రేర్ వీల్ డ్రైవ్ వేరియంట్ అది సుమారుగా 60 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఒక ఛార్జింగ్తో ఇది 500 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. మరింత ఎక్కువ దూరం ప్రయాణించగలిగే లాంగ్ రేంజ్ రేర్ వీల్ డ్రైవ్ ప్రారంభ ధర 68 లక్షలుగా ఉంది. ఒక ఛార్జింగ్తో సుమారుగా 622 కిలోమీటర్ల వరకు ప్రయత్నించవచ్చు. ఇప్పటి వరకు ఈ కార్లకు సంబంధించి కేవలం 600 బుకింగ్ మాత్రమే వచ్చినట్టు తెలుస్తుంది. కొన్ని స్టాక్స్కు సంబంధించిన న్యూస్ క్విక్గా మనము చూసే ప్రయత్నం చేద్దాము. ఇండస్ టవర్స్ షేర్స్ ఈరోజు 5% పెరగడం చూసాం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే భారతీయ ఎయిర్టెల్ ప్రమోటరు దీంట్లో 69 లక్షల షేర్లు 5 ట్రేడింగ్ సెషన్స్లో పర్చేజ్ చేయడంతో ఈ స్టాక్ ఈరోజు 5% సర్జ్ అవ్వడం జరిగింది. ఈరోజు ట్రేడింగ్ సెషన్లో మాస్ చిప్ టెక్నాలజీస్ 11.5% సర్జ్ అవ్వడం చూసాము. ఇది ఆల్మోస్ట్ 48% 6 సెషన్స్లోనే 48% పెరగడం చూసాం మనం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇది ఇండియా బేస్డ్ సెమీ కండక్టర్ అండ్ సిస్టమ్ డిజైన్ సర్వీసెస్ కంపెనీ. ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్గా తీసుకొచ్చిన పిఎల్ఐ స్కీము సెమీ కండక్టర్ కంపెనీస్కి పిఎల్ఐ స్కీమ్ అప్లై చేస్తామని చెప్పేసి పాలసీ తోటి ఈ సెమీ కండక్టర్ స్టాక్స్ కూడాను రీసెంట్గా బజ్లో చూసాము. ఆ దాంట్లోనే మాస్ చిప్ టెక్నాలజీస్ కూడాను ఈరోజు 11.5% ఇంక్రీజ్ అయ్యి ఓవరాల్గా లాస్ట్ 6 ట్రేడింగ్ సెషన్స్లో 48% అప్ అయింది. బిహెచ్ఈఎల్ సుమారుగా 2600 కోట్లకు సంబంధించిన ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్ని పొందడం జరిగింది మధ్యప్రదేశ్ గవర్నమెంట్ దగ్గర నుంచి. ఈ కాంట్రాక్ట్లో భాగంగా వీళ్ళు అన్నూపూర్ థర్మల్ పవర్ స్టేషన్కి 1800 మెగావాట్ సంబంధించిన ఎక్విప్మెంట్ని సప్లై చేయాల్సి ఉంటుంది మధ్యప్రదేశ్ గవర్నమెంట్కి. ఓకే, రోజుట్లానే మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ చూస్తూ ఈరోజు మూమెంట్స్ ఏ విధంగా ఉంది, రేపటికి అంటే మండేకి ఏ విధమైన లెవెల్స్ మనం అబ్జర్వ్ చేయాలో ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాము. ఇది నిఫ్టీ చార్టు. మీరు చూస్తే నిఫ్టీ ఈరోజు కాస్త పాజిటివ్గా ఓపెన్ అయినప్పటికీ కూడాను అక్కడి నుంచి డ్రాప్ అవుతూ అప్రాక్సిమేట్గా మీకు 24,832 వరకు హై ఫామ్ చేసి అక్కడి నుంచి సెకండ్ హాఫ్లో డ్రాప్ అవుతూ వచ్చింది. సో డ్రాప్ అవుతూ మీకు లో లెవెల్స్ 24,621 వరకు లో లెవెల్స్ ఫామ్ చేసింది. ఓకే, సో 24,620 నుంచి స్లైట్గా ఆఫ్టర్నూన్ సెషన్లో కొద్దిగా అప్ సైడ్ మూవ్ అవడానికి ట్రై చేసి ఫైనల్గా వచ్చేసి 24,740 లెవెల్స్లో క్లోజ్ అయింది. సో నిన్నటి కంటే స్లైట్గా 6 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. బట్ ఓవరాల్గా వీక్నెస్ అయితే ఇంకా ఎగ్జిబిట్ చేస్తూనే ఉంది నిఫ్టీకి సంబంధించి. సో ఆ వీక్నెస్ ఈ 24,800 అబవ్ క్లోజ్ అయ్యే వరకు కూడాను ఆ వీక్నెస్ చూస్తూనే ఉంటాం మనము. 24,800కి టచ్ అవుతుంది, మళ్ళీ రివర్స్ అవుతుంది. సో నిన్నైతే మరి 250 పాయింట్లు పాజిటివ్గా ఓపెన్ అయ్యి దాన్ని ఏమాత్రం నిలబెట్టుకోలేక కంప్లీట్గా డౌన్ సైడ్ మూవ్ అయింది. సో ఈ రోజు కూడా డౌన్ సైడే మూవ్ అవుతూ వచ్చింది. ఎక్కువసేపు మార్నింగ్లో అప్ సైడ్ నుంచి కంటిన్యూస్గా డౌన్ సైడే వచ్చింది. 24,622 వరకు కూడా వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం చూడాల్సిన లెవెల్స్, సో ఇదే లెవెల్స్ లోయర్ లెవెల్స్ వచ్చేటప్పటికి 24,500 సపోర్టు ఈ రేంజ్లోనే ఉంది. నిఫ్టీ ఇంకా రేంజ్ మాత్రం బ్రేక్అవుట్ ఇవ్వలేదు. ఈ రేంజ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే కనుక ఈ ఎక్కడ 25 జూలై నుంచి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు కూడా ఇదే రేంజ్లో ఉంది. సో ఇది 24,800 నుంచి 24,500 ఈ 300 పాయింట్ల రేంజ్లో కన్సల్టేట్ అవుతుంది. సో మధ్యలో ఒకసారి అప్ సైడ్ మూవ్ 25,150 వరకు వెళ్ళినా కూడాను మరలా ఇదే రేంజ్కి వచ్చేసింది. అదే 11 ఆగస్టు మరలా ఒకసారి డౌన్ సైడ్ వచ్చి 24,360 వరకు వచ్చినప్పుడు కూడా మళ్ళీ అబవ్ వచ్చేసి అదే లెవెల్కి వచ్చింది. ఓవరాల్గా ఈ రేంజ్ అనేది ఇంకా బ్రేక్అవుట్ అవ్వట్లేదు. సో రేంజ్ బ్రేక్అవుట్ అయ్యి 24,800 కంటే అబవ్ క్లోజ్ అయితేనే మనం అప్ సైడ్ చూడడానికి అవకాశం ఉంది. అదే 24,500 కంటే బిలో కనీసం 2-3 రోజులు క్లోజ్ అయితే కానీ దాన్ని మరలా డౌన్ సైడ్ 24,350 వరకు ఏదైనా రీచ్ అవుతుందేమో చూడాల్సి ఉంటుంది. సో ఇది నిఫ్టీకి సంబంధించిన రేంజ్. మనం అట్లానే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఒకసారి. బ్యాంక్ నిఫ్టీలో కూడా మోరార్లెస్ అదే కైండ్ ఆఫ్ క్యాండిల్, నిఫ్టీలో ఏదైతే క్యాండిల్ చూసామో బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే క్యాండిల్ చూసాం మనం. అయితే మనం అనుకున్న రేంజ్ కంటే లోయర్ లెవెలే క్లోజ్ అయింది. సో ఈరోజు లో వచ్చేసేసి 53,719 అయితే హై వచ్చేసేసి 54,308. అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ రివర్స్ అవుతూ క్లోజింగ్ వచ్చేటప్పటికి 54,114 దగ్గర క్లోజ్ అయింది. సో మనం అనుకున్న రెసిస్టెన్స్ ఎంత 54,160, 180 లెవెల్స్.
సో అది క్రాస్ అయ్యి అబోవ్ సైడ్ క్లోజ్ అయితేనే, కన్ఫామ్గా అది క్రాస్ అయ్యి క్లోజ్ అయితేనే మనం అప్ సైడ్ చూడవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అప్పటి వరకు ఈ రేంజ్లోనే, ఇది 54,150 నుంచి 53,570, ఆ 600 పాయింట్ రేంజ్లోనే ఎక్కువ ఇంకా కన్సాలిడేషన్లోనే ఉంది. అయితే హయ్యర్ సైడ్ కన్సాలిడేట్ అవుతుంది. సో ఇది హయ్యర్ రేంజ్లో కన్సాలిడేట్ అవుతుంది కాబట్టి సో రాబోయే రోజుల్లో బ్రేక్అవుట్ ఇచ్చి అప్ సైడ్ మూవ్ అవుతుందేమో చూద్దాం. ఏదైనా మాత్రం చిన్న పాజిటివ్ న్యూస్ వచ్చినా సరే మన మార్కెట్ బాగా జంప్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే షార్ట్స్ ఎక్కువ ఉన్నాయి మార్కెట్లో. ఆ షార్ట్ కవరింగ్కి వెళ్ళినప్పుడైనా సరే కంప్లీట్గా మార్కెట్ అప్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. ఏదైనా డౌన్ సైడ్కి వస్తే 53,500, 53,700 రేంజ్ కనుక వస్తే మీరు లోయర్ లెవెల్స్లో ఉన్న పుట్స్ని సెల్ చేసుకుంటూ పోతూ ఉండొచ్చు. ఇది 52,000 అండ్ బిలో ఆ లెవెల్స్లో ఉన్న పుట్స్ని మీరు సెల్ చేసుకుంటూ ఉండొచ్చు మంత్ ఎండ్ కోసము. ఓకే, అది బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ మనం అబ్జర్వ్ చేయాల్సింది. 53,570 నుంచి 54,180, అది మనం రేంజ్ చూడాల్సిందే. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే స్టాకు కేపీఐ గ్రీన్. సో వీళ్ళు పవర్ ప్లాంట్స్కి సంబంధించిన రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన పవర్ ప్లాంట్స్ని బిల్డ్ చేయడం కానీ మెయింటైన్ చేయడం కానీ బిజినెస్లో ఉన్నారు వీళ్ళు. అట్లానే వీళ్ళ ఓన్ క్యాప్టివ్ పవర్ ప్రొడక్షన్ కూడా ఉంది వీళ్ళకి. ఓకే, సో ఈ కంపెనీ రీసెంట్గా మీరు చూస్తే 200-డే మూవింగ్ యావరేజ్ని 50-డే మూవింగ్ యావరేజ్ లోయర్ సైడ్ నుంచి క్రాస్ చేసి, అంటే గోల్డెన్ క్రాస్ ఓవర్ అయ్యి ఇప్పుడు కన్సాలిడేషన్ అవుతుంది. కన్సాలిడేషన్ రేంజ్ ఎక్కడ ఉంది? ఇది 480 నుంచి 530 ఈ రేంజ్లో కన్సాలిడేట్ అవుతుంది. మీరు చూస్తే కనుక ఎక్కువ రోజులు 480, 530 మధ్యలోనే కన్సాలిడేషన్ అవుతూ ఉంది. సో ఇది ఫండమెంటల్గా కాస్త స్ట్రాంగ్గా ఉండే కంపెనీ. అప్రాక్సిమేట్గా మీరు చూస్తే 9,636 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటే దీని ROCE 17.5, ROE 18.7. సో ఇది 52 వీక్ హై 606, 52 వీక్లో 313. ఓకే, సో దీని ఫండమెంటల్స్ అన్నీ బాగున్నాయి. మీరు ఒకసారి దీని రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి, దీని క్వార్టర్ రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి, ఇయర్లీ రిజల్ట్స్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఉందా లేదా, క్వార్టర్ రిజల్ట్స్లో వచ్చిన డిప్ ఏంటి, ఇవన్నీ చూసి మీరు కూడా ఒకసారి స్టడీ చేసి మీరు దీన్ని కాల్ తీసుకోవాలి అండి. మీరు కొనాలి, మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఆ డీటెయిల్స్ చూసి మాత్రమే మీరు పర్చేజ్ చేయండి. మనం ఇక్కడ లెవెల్స్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఏ లెవెల్స్లో మనం పర్చేజ్ చేయొచ్చు, ఏ లెవెల్స్లో మనము దీన్ని హోల్డ్ చేయొచ్చు అని చెప్పేసి లెవెల్స్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ చూస్తే మీరు 200-డే మూవింగ్ యావరేజ్ దగ్గర 484 దగ్గర ఇది ట్రేడ్ అవుతూ ఉంది. సో 200-డే మూవింగ్ యావరేజ్ దగ్గర నుంచి ఈ 480, 485 ఈ రేంజ్లో మీరు అక్యుములేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు స్లోగా ఈ కంపెనీకి సంబంధించి. ఓకే, గ్రాడ్యువల్గా దీన్ని అక్యుములేషన్ చేసుకుంటూ మీరు 556 బియాండ్ కూడాను మీకు ఇది 52 వీక్ అయ్యి 680 వరకు ఉంది కదా, ఆ లెవెల్స్కి రీచ్ అయినా ఆశ్చర్యపోకర్లేదు. రాబోయే రోజుల్లో ఏది మన పవర్ ఇండస్ట్రీ మరలా ఒకసారి బూమ్ అయితే కనుక ఈ స్టాక్ కూడాను మరలా అదే రీతిలో అప్ సైడ్ వెళ్తుంది. సో కేపీఐ గ్రీన్ ఇప్పుడు లాంగ్ టర్మ్ కన్సాలిడేషన్ అవుతూ ఉంది ఇప్పుడు. ఓకే, మీరు ఆల్మోస్ట్ 20th మే నుంచి ఇప్పటి వరకు ఇదే రేంజ్లో 480 నుంచి 530 ఆ రేంజ్లోనే కదలాడుతుంది. ఇప్పుడు లోయర్ సైడ్ ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ఈ లోయర్ సైడ్ని అక్యుములేట్ చేసుకోవడానికి మీరు అనుకూలంగా దీన్ని మార్చుకోవచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్కి కానీ, మీ కొలీగ్స్ కానీ, మీ రిలేటివ్స్కి కానీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అట్లానే ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.